हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल నేను మీ నవ్య అండి ఈ రోజు అయితే మన వెయిట్ లాస్ ఛాలెంజ్ లో 3 డేస్ కి ఒకసారి డైట్ ప్లాన్ అయితే షేర్ చేస్తాను అని చెప్పాను కదా ఇదైతే 18, 19, 20 దనమాట ఈ 3 డేస్ కి ఇదే డైట్ ప్లాన్ అయితే ఫాలో అవ్వండి నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను దాని కోసం ముందుగా నేనైతే మార్నింగ్ స్మూదీ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మిక్సీ జార్ లోకి సీడ్స్ అండ్ నట్స్ అలాగే వాటర్ మెలన్ పీసెస్ కొంచెం అలాగే కీర ముక్కలు కూడా తీసుకున్నాను క్యారెట్ ని కూడా తురిమి వేసుకున్నాను మనం బ్లెండ్ చేస్తున్నప్పుడు పీసెస్ గా ఉండిపోతుందేమో అని చెప్పేసి ఇలా వీటన్నింటిని బ్లెండ్ చేసుకొని నేనైతే స్మూదీ చేసుకున్నాను అన్నమాట ఇలా మార్నింగ్ గనక మనకి హెల్తీ ఫ్యాట్స్ తో కూడిన అలాగే మంచి ఫైబర్ తో కూడిన స్మూదీ కనుక తీసుకుంటే మనకి చాలా టైం వరకు ఆకలి అనిపించదు అలాగే మన వెయిట్ లాస్ జర్నీ కోసం కావాల్సిన న్యూట్రియంట్స్ మినరల్స్ అన్ని ఈ స్మూదీలోకి మనకి వచ్చేస్తాయి అన్నమాట ఇలా నేనైతే ఒక దగ్గర కూర్చొని సిప్ చేస్తూ నా స్మూదీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే ఇందులో ఖర్జూరం కూడా వేసుకున్నాను అది చెప్పడం మర్చిపోయాను ఇందాక ఖర్జూరం కూడా వేసుకోవడం వల్ల మనకి స్వీట్నెస్ వస్తుంది అలాగే వాటర్ మెలన్ కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ అయితే వస్తుంది ఇదైతే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక ఇది అయిపోయిన తర్వాత నేను లంచ్ లోకి వెళ్ళిపోయాను డైరెక్ట్ గా నేను ఇక్కడైతే కీన్వా రైస్ చేస్తున్నాను దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాను అందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గీ అయితే వేసుకొని అందులో ఇక్కడ పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలన్నమాట ఇదైతే నేను ఇక్కడ కీన్వా అని చెప్పాను కదా కీన్వాలో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది చాలా మంచిది వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు యాడ్ చేసుకుంటే అలాగే ఇక్కడ స్వీట్ కార్న్ అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవి చాలా తొందరగానే అయిపోతాయి మనం అంతా అయ్యేసరికి కుక్కర్ విజిల్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది అలాగే టమాటోని కూడా యాడ్ చేసుకున్నాను టమాటో ఆప్షనల్ అన్నమాట అది మన ఇష్టం మనకి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను మనకి ఎంత ఎక్కువగా వెజిటబుల్స్ వీలైతే అంత ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు మనం ఎప్పుడైనా కూడా వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకొని మనం అందులో ఏదైతే అంటే రైస్తో చేసామనుకుంటే ఆ రైస్ క్వాంటిటీ తగ్గించేస్తే మంచిది ఇక్కడ కీన్వా కాబట్టి ప్రాబ్లం లేదు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకొని నేనైతే ఇక్కడ మునగాకునైతే యాడ్ చేస్తున్నాను ఇది మీకు నచ్చితే కనుక మునగాకు వేసుకోండి లేదంటే పాలకూర కానీ తోటకూర కానీ వేసుకోండి ఎందుకంటే ఇది 1 పాట్ మీల్ లాగా నేనైతే అన్ని ఒకే దగ్గర అంటే మనకి వేరేగా ఆకుకూర చేసుకోవటం కర్రీ లాగా లేదనంటే వెజిటబుల్ కర్రీ చేసుకునే కంటే అన్ని ఒక దాంట్లోనే చేసుకుంటే మనకి అన్ని పోషక విలువలు కూడా ఇందులో వస్తాయని చెప్పేసి ఇలా 1 పాట్ మీల్ అయితే అది కూడా టైం వేస్ట్ అవ్వకుండా మనకి టైం బాగా సేవ్ అవుతుంది నేనైతే ఇలా ఒక 2 గుప్పెల వరకు మునగాకును వేసుకున్నాను మనం వేసేటప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఒకసారి వేడి తగిలితే అది ఇలా చూసారు కదా తగ్గిపోతుంది అలాగే ఇక్కడ నేను కీన్వాని అయితే 1 కప్పు తీసుకున్నాను ఇదైతే నేను ముగ్గురికి అయ్యే విధంగా చేశాను అనమాట అలాగే శనగపప్పును నానబెట్టుకున్నాను పచ్చి శనగపప్పు దాన్ని ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నాను దీంట్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న రెసిపీ అనేది మంచి హై ప్రోటీన్ హై ఫైబర్ రెసిపీ అన్నమాట అలాగే ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను కదా కీన్వాని 2 కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి ఒక్కొక్కసారి మనకి కీన్వా ఏంటంటే తొందరగా ఉడకదు నేనైతే కీన్వాని ఒక 2 అవర్స్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా కీన్వాని సోక్ చేసి బాగా వాష్ చేసి అప్పుడే మనం వండుకోవాలన్నమాట లేదంటే ఒక రకమైన చేదు టేస్ట్ అంటే బిట్టర్ టేస్ట్ ఉంటుంది నేనైతే ఇప్పుడు అంత బాగా కలిపేసుకున్నాను కదా నేను టేస్ట్ కూడా చూస్తున్నాను అనమాట ఉప్పు కారం సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకోవటమే ఇక్కడ 4 విజిల్ అయితే వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఇక్కడ 4 విజిల్స్ అయితే వచ్చేసాయి నేను కొంచెం చల్లారిన తర్వాత అంటే విజిల్ తీసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మన కీన్వా రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కరెక్ట్గా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది ఇప్పుడు నేనైతే దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా నేను ఇక్కడ దీంతో పాటు క్యారెట్ కీర అలాగే కర్డ్ కూడా తీసుకున్నాను ఇంకా వేరేగా కర్రీ ఏం తీసుకోలేదన్నమాట ఎందుకంటే మనకు అందులోనే ఆకుకూర వచ్చేసింది అలాగే వెజిటబుల్స్ వచ్చేసాయి కాబట్టి నేను ఇంకేమీ తీసుకోవట్లేదు ఇలా నా లంచ్ అయితే నేను ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాను అనమాట అలా మనం గనక హోల్సమ్ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఫ్యాట్ లాస్ కూడా బాగా అవుతుంది మనం ఎప్పుడు కూడా హై ప్రోటీన్ అలాగే మనకి అంటే మన బాడీకి ఎంత అవసరం ప్రోటీన్ ఎంత అవసరం అవుతుంది ఎంత ఫైబర్ అవసరం అవుతుంది అనే దాన్ని బట్టి చూసుకొని తీసుకుంటే కనుక మనం వెయిట్ లాస్ జర్నీలో హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు
నా లంచ్ అయితే ఇలా 11:30కి కంప్లీట్ అయిపోతుంది అనమాట. 11:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్నాక్ వచ్చేసి 3:30 to 4 o'clock మధ్యలో తీసుకుంటాను అనమాట. నేను పపాయ తీసుకున్నాను ఈరోజు స్నాక్కి. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్. ఇక్కడ నేనైతే మంచి వెజిటబుల్తో పాటు ఎగ్తో పాటు ఒక ఆమ్లెట్ అయితే చెప్పబోతున్నాను. అది కూడా మష్రూమ్ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్లో కానీ ఫ్యాట్ లాస్లో కానీ బాగా యూస్ అవుతుంది. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నాను. ఇక్కడ కూడా ఎక్కువ నేను ఏ రెసిపీలో కూడా ఎక్కువగా వెజిటబుల్స్ అయితే యాడ్ చేస్తాను. అది ఎగ్ అయినా కానీ ఎగ్తో చేసిందైనా కానీ లేకపోతే ఇంకెలా అయినా కూడా నేనైతే ఎక్కువ వెజిటబుల్స్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే మనకి వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల మంచి ఫైబర్ వస్తుంది. అలాగే మనకి ఫిల్లింగ్గా ఉంటుంది. అలాగే క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకొని బాగా వీటిని వేగనివ్వాలన్నమాట. మనం క్యాప్సికమ్ వేయటం వల్ల కూడా మనకి మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే ఇందులో అంటే విటమిన్ సి ఉంటుంది. చాలా మంచిది. వెయిట్ లాస్ జర్నీలోనే కాదు ఓవరాల్ హెల్త్ కూడా బాగా యూజ్ అవుతుంది. వీటన్నింటినీ బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇందులో కూడా ఎక్కువ అంటే క్యారెట్ తురిమి వేసుకోవచ్చు. అలాగే మనకి అంటే బీన్స్ కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. ఏ వెజిటబుల్స్ అయినా కూడా తక్కువ క్యాలరీస్ ఉండేవి చూస్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. అలాగే టమాటోని కూడా ఒక హాఫ్ టమాటోని కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. వీటన్నింటినీ బాగా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేస్తే మనకి వేసిన వెజిటబుల్స్ అన్ని చక్కగా మగ్గిపోతాయి అనమాట. డైరెక్ట్గా ఆమ్లెట్లో కూడా అవి కలిపి వేసుకోవచ్చు. కానీ మనకి అంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. కరెక్ట్గా బాయిల్ అవ్వవు కదా మనకి వెజిటబుల్స్ అనేవి. అందుకే ముందుగా ఇలా అయితే బాయిల్ చేసి నేనైతే ఎగ్లో కలిపి ఇలా వేసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే సన్నగా చాప్ చేసుకున్న మష్రూమ్ కూడా యాడ్ చేసుకున్నాను. మష్రూమ్ కూడా చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది, కుక్ అయిపోతుంది కాబట్టి అంత ప్రాబ్లం లేదు. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంటే మష్రూమ్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది అనమాట. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని బాగా చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ వెజిటబుల్స్ని సైడ్కి పెట్టేసుకొని వీటిని ఎగ్లో బీట్ చేసుకొని మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. అంతే. వెరీ సింపుల్. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ జర్నీలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే కొత్తిమీరను కూడా ఫైనల్గా యాడ్ చేసుకున్నాను. దీనివల్ల కూడా ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మనకు వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ 2 eggs అయితే నేను బీట్ చేసి వేసుకుంటున్నాను. 2 eggsలో ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని వెజిటబుల్స్ని వేసేసి పెనం పైన ఆమ్లెట్ లాగా వేసుకోవడమే. ఇది కూడా నేను ఇద్దరికి సరిపడేటట్టు వేస్తున్నాను. ఇది ఇద్దరికి సరిపోతుంది. ఈ ఒక్కలే కనుక తింటే చాలా ఎక్కువగా ఫిల్లింగ్గా అనిపించి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. 2 eggsతో వేసుకొని నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అందుకే ఒకటే సరిపోతుందని చెప్తున్నాను. మీకు గనక 2 పర్వాలేదు తినగలను అనుకుంటే తీసుకోండి, ప్రాబ్లం లేదు. నేనైతే హోల్ ఎగ్స్ తీసుకున్నాను. మనం 2 eggs తీసుకోవచ్చు. అలా ఇలా ఆమ్లెట్ అయితే ఇలా వేసుకొని తీసుకుంటే టేస్ట్ అలాగే మన వెయిట్ లాస్ జర్నీలో కూడా హ్యాపీగా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అదండి ఈ రోజు అయితే 3 days డైట్ ప్లాన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.